స్టార్ట్. ఏం బాధపడలేదా? తమ్ముడు ఎగ్జామ్ చేయడం బెట్టింగ్ అయితే నాతోనే బెట్టింగ్ అయిపోయింది. వేసిన బెట్టింగ్ సరిగ్గా వేసాడు అనుకుంటే రెడ్ బదులు ఎల్లు నొక్కాడు. కొన్ని ఎవరిని అప్పుడు ఎరా బండి ఏమన్నా అమ్మాయి सेलेक्टेड for a game show called कौन बनेगा बड़ा. बड़ा भी స్టార్ట్. ప్రైజ్ మనీ మాత్రం నిజమే. అంత డెవలప్ కొని ఇచ్చాను. ఆడు 2 టాస్క్లు ఇస్తాడు, మనం కంప్లీట్ చేయాలి. మనం ఎలాగో ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈజీగా చేసేస్తాం. ಈಗ మేము రాత్రి చేసిన టాస్క్ సరిపోదా మనకి? ఈ ఒక్క చేతితో 100 పైగా బెట్టింగ్ వేసాను. నీ ఒక్కడి విషయంలో తడబడింది. ఏదో 100 సర్జరీ చేసి కటింగ్ ఇస్తాడంటే ఇంకా ఆపండి. ఇలాంటి వాటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనకి ఇలాంటి వాటిని వద్దు. ఒకసారి మాట ఏంటో నాకు తెలుస్తుంది, తీసుకుంటో లేదు. ఫోన్ ఎత్తు. ఇదే నా నంబర్కి ఎత్తు. నీ నెంబర్తో లాగిన్ ఇచ్చే. నాన్న కూడా లాగినాడు, నేనేం పిచ్చాడు. రే ప్లీజ్ రా, ఇచ్చేరా. ఒకసారి ఫోన్ ఇచ్చారా చాలు. నాన్న పడమన్నాడు బొక్కలాగా. హలో, ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాతో మాట్లాడితే శివారెడ్డితో మాట్లాడినట్టు. మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తే వాడిని కూడా ఎలిమినేట్ చేసినట్టేగా. అప్పుడు ఎలిమినేషన్ అంటే ఎందుకులే అమ్మ, ఫోన్ శివాకి ఇస్తుంది. మాట్లాడరా. హలో బిగ్ బాస్. జస్ట్ ఏమైందంత? ఆ బిగ్ బాస్ గాడు మా అన్నయ్య తమ్ముడని ఎంకరేజ్ చేయకుండా తొక్కేశాడు. ఓ అందుకే వాడు టీవీ స్టార్ అయ్యాడు. నేను ఇంకా మీతో యూట్యూబ్లోనే ఉండిపోయాను. ఏం లేదు కానీ ఎందుకే నీ ఫేవరెట్ హీరో ఎవరు శివ? నువ్వు చిన్నప్పుడు తినకపోతే నిన్ను కొట్టింది ఎవరు? నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఈడ్చి తన్నింది ఎవరు? ఇప్పుడు చెప్పు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? కంగ్రాచులేషన్స్, యూ గాట్ సెలెక్టెడ్. మా టీంకి కావాల్సింది మీలాంటి వాళ్ళే. సెలెక్ట్ అయ్యింది శివ ఒక్కడే, మీరందరూ కాదు. అదేంటి బడా? అదేంటి బాస్? మీరు టీఎఫ్ఐ ఫ్యాన్స్ అని ప్రూవ్ చేసుకోండి, మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకే బాస్. చెప్పు. నీకు నేను ఇంత సాయం చేశాను. ఎవరు? వాడు మా అన్నయ్య, అతను టీఎఫ్ అంటే పిచ్చి. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. సినిమా ఆడించడానికి ఎంతో కష్టపడ్డాను. తల తాకట్టు పెట్టిన రికార్డు తెస్తాం. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ని పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తానన్నా. నాన్న ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నా? థియేటర్ కు డబ్బులు కట్టాలమ్మా. అది కదరా, మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించిన మ్యాచ్ 175 డేస్ ఆడి సినిమా తీయాలన్నా. ఇంకా మా వల్ల కాదన్నా. సినిమాలు ఆడించలేక చచ్చిపోతున్నాం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఓహో, ఆ మనీతో వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసావు అనమాట. అదే పొలికాట్ సినిమా రిలీజ్కి మా హీరో 206 feet కటౌట్ కట్టించాను. ఈ డబ్బుల కన్నా మా అన్న ఆశయం ఎనీవేస్ టీఎఫ్ఏ బాగుంది. కంగ్రాచులేషన్స్, యూ గాట్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ బాస్. నేను కూడా నువ్వు వీళ్ళతో తిరుగుతున్నావంటే నీ ఆలోచన ఉంటుందో తెలుస్తుంటుంది. యూ ఆల్సో గాట్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ బడా బాస్. మీ ముగ్గురు మీ కాలేజ్ యూనిఫామ్స్ ధరించి రేపు మధ్యాహ్నం 2కి సెంట్రల్ పార్క్ రండి. కాలేజ్ యూనిఫామ్స్ అవెందుకు? అది కాలేజ్ ఉన్నప్పుడే వేసుకోబోతుంది.
మీరు కాలేజీలో ఉన్నప్పుడు వేసుకున్నా వేయకపోయినా నేను చెప్పింది చేయకపోతే యూ విల్ గెట్ ఎలిమినేటెడ్. ఓకే బిగ్ రే బడా బాస్. ఓకే బాయ్. ఉఫ్ అనుకోండి. ఎంతకీ ఏం టాస్క్ ఇస్తాడ్రా? ఏమో చూద్దాం. ముందుకు అలాగ వచ్చాను నడుచుకొని అలాగా.